సాయంత్రం వరకు నేను ఖచ్చితంగా బతికే ఉంటా అని గ్యారెంటీ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పొరపాటును చెయ్యెత్తారంటే ఈరోజే ముడిది నీకు ఎత్తవాకు డేంజర్. పొరపాటును చెయ్యెత్తావా అయిందే నీ పని ఈరోజు. రేపు సాయంత్రం వరకు నేను ఉంటానని గ్యారెంటీ ఉందా? లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా అవునా మరి అదంతా నిజమైనప్పుడు, అది వాస్తవమైనప్పుడు మరి ఈరోజే ఏం చేయాలి నువ్వు? మరేది అట్లాగే పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు కూడా ఉన్నాడు, మనతోనే ఉన్నాడని అంటున్నాం, చదువుతున్నాం, పాడుతున్నాం, పిలుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ నిజంగా మనతో ఉన్నాడు అని నమ్మలేకపోతున్నాం. అది మన దరిద్రత, ఆత్మీయ దరిద్రత. నిజంగా దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడనే నిశ్చయత మనకుంటే ఎంత భయంకరమైన కలత కూడా లెక్క చేయవు నువ్వు. ఎందుకు చెప్పు? ఎందుకు? దేనినైనా బాగు చేయగలిగిన సమర్థుడు నీకు తోడై ఉన్నాడు. శూన్యాన్ని సృష్టిగా మార్చిన వాడు నీకు తోడై ఉన్నాడు. ఏ అడుగు ఎలా వేయాలో నీ చేత సమర్థవంతంగా వేయించి నిన్ను గెలిపించగలిగే దమ్మునుడు నీకు తోడై ఉన్నాడు.